పెనమలూరు మండలాలకు వెళ్లనున్నారు. గంగూరులో రైతుల సేవా కేంద్రం దగ్గర ధాన్యం కొనుగోలును పరిశీలించనున్నారు. రైతులు, అధికారులు ధాన్యం కొనుగోలు సిబ్బందితో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత వెంకటాద్రి ధాన్యం మిల్లును పరిశీలిస్తారు. గంగూరులో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందా లేదా అనేది సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తారు. ధాన్యం విక్రయాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నదాతలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ధాన్యం విక్రయించిన తర్వాత ఆ సొమ్ము రైతుల ఖాతాల్లో 24 గంటల్లో పడుతుందా లేదా అనే అంశంపై ఆరా తీయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులు, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ సదస్సుల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పీపీసీ కేంద్రంలోనూ రైతులతో మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఉదయం 10:40 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. హెలికాప్టర్లో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చేరుకుంటారు. గంగూరులో పర్యటన అనంతరం మధ్యాహ్నం 1:30 గంగూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1:40 కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చేరుకుంటారు. అక్కడ తన పర్యటనను ముగించుకొని 3:45 హెలికాప్టర్లో తిరిగి గంగూరు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కు వెళతారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 4:05 విమానంలో హైదరాబాద్ బయలుదేరతారు.